హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలని కట్ చేసుకున్నాను. కొన్ని ముదిరిపోయిన గింజలు తీసేసాను ఫ్రెండ్స్, కొన్ని లేతగా ఉన్నాయి ఉంచాను. 2 సార్లుగా వండుతున్నాను. ఒకరోజు టమాటా వేసి వండాను కదా, ఈ రోజు అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కర్రీ కంటే ఫ్రైయే ఇష్టపడతారు. ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. కాకరకాయ కూడా ఆగాలి కాబట్టి ఇప్పుడే వేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్, త్వరగా వేగిపోతాయి. సిమ్లో పెట్టి వేయించుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం సన్న మంట మీద. చూసారా ఫ్రెండ్స్, ఇంకా వేగాలి. ఉల్లిపాయ అయితే వేగిపోయింది. కాకరకాయ కదా, ముందు సగం వేగిన తర్వాత ఉల్లిపాయ వేస్తే బాగుండేది. ముందే వేయటం వల్ల త్వరగా ఉల్లిపాయ అయితే వేగిపోయింది. కాకరకాయ వేగాలి. సిమ్లో పెట్టి సన్న మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్, అది మాడిపోతుంది. సన్న మంట మీద వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎన్ని అయినా కానీ కొంచెం అవుతుంది. చూసారా, అరకిలోలో ఒక 4-5 కాయలు నేను టమాటా వేసి వండుకున్నాను. అది నేను ఒక్కదాన్ని తిన్నాను ఫ్రెండ్స్, పులుసులాగా పెట్టుకొని. పిల్లలు తినాలంటే, అందరు తినాలంటే ఇలా ఫ్రై చేస్తే తింటారు. రెడీ అయిపోయింది. కొంచెం కారం, కొబ్బరి పొడి, తర్వాత కొంచెం పుట్నాల పొడి ఫ్రెండ్స్ వేసి ఒకసారి కలిపేసుకొని ఆపేసుకోవటమే. దీంట్లో జీడిపప్పు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు వేయించుకొని. నేనైతే పొడి చేశాను కాబట్టి అది కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై నేను చేసే స్టైల్లో చూపించాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నిల్వ కూడా పెట్టుకోవచ్చు. చల్లారినాక ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు కొంచెం తినొచ్చు ఫ్రెండ్స్. వేడివేడి అన్నాలు ఒక ముద్దగా అయితే తినొచ్చు, తర్వాత కూర వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్.